పేరు కాదు ఇవాళ కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి చీకట్లో ఒప్పందం చేసుకొని దొంగ దెబ్బ కొట్టాలన్న కుట్రతోటి బీఆర్ఎస్ నాయకుని బీజేపీలకు పంపించి బీఆర్ఎస్ నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి పాపం అతన్ని ఉత్తగా నిశానగా ఎక్కడైనా కొత్త భవనం మనం కట్టుకుంటే దాని ముందలో దిష్టి బొమ్మ పెట్టుకుంటాం మనం. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అభ్యర్థిని ముందల పెట్టుకొని వెనకంగా బీజేపీని గెలిపించాలని ఈ నాయకుడిని అందులోకి పంపించి అందులో టికెట్ ఇప్పించి ఇవాళ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఒక అంతర్గత అవగాహనతో ముందుకు వస్తున్నారు. ఇవాళ అందుకే ఈ వరంగల్ ప్రాంతంలో ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా బయటికి వచ్చి ఎన్నికల ప్రచారం చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలన్న ఆలోచన ఎవరైనా చేస్తున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అందుకే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు మండల స్థాయి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ కష్టాన్ని మిమ్మల్ని ఫనంగా పెట్టి మిమ్మల్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఇవాళ ఆ పార్టీతోని ఒప్పందం చేసుకొని నగదులు పంచుకొని నగదు నారాయణ రాజకీయం ఇవాళ మీ పెద్ద నాయకులు చేస్తున్నారు. అందుకే ఇవాళ బీజేపీ వాళ్ళని గెలిపించడానికి బీఆర్ఎస్ చేస్తున్న కుట్రను తిప్పి కొట్టడానికే ఇవాళ వర్షం వచ్చినా హెలికాప్టర్ రాకపోయినా మిమ్మల్ని కలవాలి, వాస్తవాలు మీకు వివరించాలి. ఈ వాస్తవం చైతన్యవంతమైన వరంగల్ ప్రాంత ప్రజలకు బిడ్డలకు చెప్తే మా ఆడబిడ్డలకు వివరిస్తే తప్పకుండా బీజేపీని బీఆర్ఎస్ ను కర్రు కాల్చి వాత పెడతారనే నమ్మకంతో ఇవాళ వర్షం వచ్చినా నేను మీ దగ్గరకు వచ్చిన మిత్రులారా ఇవాళ ఒక్కటే మాట, ఎందుకు ఇవాళ బీజేపీని గెలిపించాలి, ఎందుకు ఇవాళ బీజేపీకి ఓటు వేయాలి, బీజేపీ నాయకులు ఇవాళ ఈ ప్రాంతానికి జవాబు చెప్పాలి. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను ఇవాళ నరేంద్ర మోడీ గారిని రేపు రాబోతున్నాడు అనుకుంటే మీ ప్రాంతానికి మీరు జవాబు చెప్పినాకనే వరంగల్ గడ్డ మీద కాలు పెట్టాలి. ప్రధానమంత్రి గారు 10 ఏళ్ల కింద రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో బయ్యారం ఉక్కు కర్మాగారం ఖమ్మం జిల్లాకి ఇచ్చిండ్రు. వరంగల్ జిల్లాకు కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండ్రు. మిత్రులారా, ఆనాడు
మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కాచిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మెదక్కు ఐఐఎం ఇచ్చిండ్రు, నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు. ఇట్లా వివిధ అభివృద్ధి కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతున్నా, రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే, మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండ్రు, ఐటీఐఆర్ కారిడార్ ను రద్దు చేసిండ్రు, గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్లు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలు పెడుతున్నామంటారు. ఐఐటి ఐఎం ఏది ఇయ్యలే. చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేరితే మీరు మాకు ఇచ్చిన నిధులన్నీ మా 1000 స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్లో ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడిద గుడ్డి ఇచ్చినా అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు, నీకు రాష్ట్రం అంటే, నీకు దేశం అంటే గుజరాతేనా? గుజరాత్ కే బుల్లెట్ ట్రైన్ ఇస్తావు, గుజరాత్ కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు, గుజరాత్ గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు, తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్ కే తరలించకపోతావు. ఇక్కడిచ్చిన పరిశ్రమలు ఏవి కూడా ఇక్కడ కొసెల్లలేదు. మా వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే? మా వరంగల్ ఎయిర్పోర్టును ఈ రోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్ ను కాకతీయులు ఉన్నాడు, కాకతీయ సామ్రాజ్యానికే రాజధానికి ఉన్న వరంగల్ ను ఇవాళ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే? చివరికి మా రైల్వే జంక్షన్ ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాచిపేట రైల్వే జంక్షన్ ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది. మరి మాకు అన్యాయం చేసి, మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి, మాకు నిధులు ఇవ్వకపోను ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ వాళ్ళు ఓట్లు అడగనికి వస్తురని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళు ఆయన ఇయ్యలేదు, 10 ఏళ్ళు ఈయన అడగలేదు. ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి బస్ వేసుకొని బయలుదేరి చెప్తుండు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే, మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను. అయినా నీ బుద్ధి మారలేదు, నీ వంకర ఆలోచనల మార్పు రాలే. నిన్న మొన్న వాళ్ళ కొడుకు అంటుండు కారు ఖరాబ్ అయింది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. వస్తుందా నాయన? వస్తుందా? 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 కేటీఆర్, నువ్వు ఏం చేసినా, తల కిందికి కాళ్ళు మీదకి పెట్టి తపస్సు చేసినా ఖరాబై కార్ఖానకు పోవుడు కాదు. అనం జడి కార్ఖానకు పోయింది, అక్కడి నుంచి అక్కడనే జుమ్మెరాత్ బజార్లో తూకానికి అమ్మాల్సిందే నీ కారును. నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు. అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరండి, ఇంకా కారు రాదని. చూసిన బస్సులన్నీ వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడేమో. ప్రజలకు ఇన్ని రోజులు అన్యాయం చేసినా అని ప్రజల కడుపులో తలకాయ పెట్టి
తెలంగాణ రైతుల కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి 10 ఏళ్ళు నేను దోచుకున్నా, దుర్మార్గం చేసిన, ఇప్పుడైనా నేను మారుతా, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతారేమో అనుకున్నా. ఆ మాటనే మాట్లాడతలేడు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ వడిపోవాల్సిందే అని. నేను అడగదలుచుకున్న కేసీఆర్ను, అల్లా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు ఈ కుర్చీలోకి. 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లక్షలాది మంది మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను బొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చిరు. దిగమంటే దిగనికే ఈడెవడు అల్లా తప్పగాడు లేడు. కేసీఆర్ నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని. చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా ఎట్లుంటుందో, అప్పుడు కానీ అర్థం కాదు. ఓసారి చూడు, చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన, మామనగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరి పోయిండు, ఇంకా సూర్యాపేట పోయిండు. ఆయన వ్యవహారం చూస్తే వెనకడికి ఎవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతేనంట వానికి ఎక్కనిక్క దిగనిక్కనే సరిపోయిందంట, చూసింది ఏంది లేదంట. చంద్రశేఖరరావు కూడా ఇవాళ ఎవరిని మభ్య పెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవా? 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది, నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది, నీ అన్యాయంతోనే కదా 2 లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. నేను వచ్చిన వెంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఎవడన్నా తలమాచినోడు యాడిచ్చినాం అంటాడేమో అని ఎల్బీ స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందిండ్రు. అదే విధంగా 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం. దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు, పేదవాళ్లకు, తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్లకు 200 యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం. అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా, రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభాను మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, వాళ్లకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేసినాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లనే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ఐటీఐఆర్ కారిడార్ రాలే. 10 ఏళ్ళు ఉన్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు నిన్ను చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నిన్ను బండకేసి కొట్టిరు. ఇవాళ మిత్రులారా, డిసెంబర్లో నిజమే కొట్టింది. మా నారాజు మా రాజేందర్గా గెలిచినాం కదన్న, ఛాంపియన్షిప్ మనదే అంటారు అని జర రిలాక్స్ అయి పొద్దుగాల 7 గంటలకు లేచి
పొద్దునే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్ పోతుర్రు. నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు, డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే, మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్, ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13 తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. అందుకే మిత్రులారా, వాన పడ్డా, ఉరుములు ఉరిమిన, పిడుగులు పడ్డా మీ దగ్గరికి ఎందుకు వచ్చిన పై రోడ్డు మీద అంటే, రేపు జరగబోయే ఎన్నికలు కావు, రేపు జరగబోయేది పోరాటం కాదు, రేపు జరగబోయేది యుద్ధం. ఆ యుద్ధంలో ఈ వరంగల్ బిడ్డలు నా పక్కన నిలబడాలి. ఈ యుద్ధంలో గెలవాలి, గుజరాత్ను ఓడించాలి. అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించిన వాళ్ళం అవుతాం. ఢిల్లీ సుల్తానులు వచ్చినా ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పికొట్టింది, తిరగొట్టింది. ఢిల్లీ సుల్తాన్ల మీద గెలిచిన పౌరుషం ఈ కాకతీయ బిడ్డల్ది. అందుకే ఇవాళ మిత్రులారా, ఢిల్లీ సుల్తాన్లను ఓడించడానికి ఈ ఢిల్లీ గద్దె మీద, ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా మారాలి. ప్రతి కార్యకర్త నడుం బిగించాలి, బూత్కు పోవాలి, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, ప్రతి సోదరును రప్పించాలి, పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ కు ఓటు వేయించాలి. అప్పుడే ఫైనల్స్ లో మనం గెలిచిన వాళ్ళం అవుతాం. అందుకే మా మిత్రులను నేను అడగదలుచుకున్నా, ఫైనల్స్ లో గెలిపించడానికి మీరు సిద్ధం కదా? సిద్ధమా? 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 1,00,000 మెజార్టీ రావాలి. 1,00,000 ఇస్తారు కదా? కావ్యకు 1,00,000 మెజార్టీ ఇవ్వాలి వరంగల్ పార్లమెంట్ లో. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. 1,00,000 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 జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా.